గుర్తించావా? గుర్తించలేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, పోషకుడు ఆయన కాబట్టి ఆయనకి ఆరాధన చేయాలి. అదే నిజమైన ఆరాధన, అదే పుణ్యప్రదమైన ఆరాధన, అదే దైవం దగ్గరికి రేపు మనని చేర్చే ఆరాధన. ఆయన సకల లోకాలకు యజమాని, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ఆయన దయతోనే, ఆయన ప్రేమతోనే మనం భూలోకంలో బ్రతికి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా మరణం ఇయ్యాలో ఆయనకే తెలుసు. ఇంకెవరు నీకు మరణం ఇయ్యలేరు, ఇంకెవరు నిన్ను పుట్టించలేదు, ఇంకెవరు నీకు మరణం ఇయ్యలేదు, ఇంకెవరు చినుకు కునిపించలేరు, ఇంకెవరు మెతుకు మొలిపించలేరు, మెతుకు నీ నోటికాడికి అందించలేరు. మరి వాళ్ళకి దైవత్వం ఎలా ఇద్దాం అనుకుంటున్నావు అంటే నీకు తెలియంతనమా, లేకుంటే భ్రమలో ఉన్నవా, లేకుంటే ఊహలో ఉన్నవా, లేకుంటే అత్యధికమైనటువంటి కోరికలతో ఉండి నీ కోరికలు తీరటానికి వారికి దైవత్వం ఇస్తున్నవా? అది నువ్వే పరిశీలించుకోవాలి. భగవద్గీతలో అంటాడు, ఎందుకయ్యా ఇంతమంది దేవుళ్ళని పెట్టుకున్నారు అని అంటే, ఎవరికైతే కోరికలు ఎక్కువైతే ఉన్నాయో, యాడికి పోతే ఏ కోరిక తీరిద్దని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు మానవుడు అని చెప్పి డైరెక్ట్గా జ్ఞాన విజ్ఞాన యుగంలో చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు అన్నమాట, అదే విషయం. కాబట్టి ఆయన కరుణతో, ఆయన యొక్క ప్రేమతో, ఆయన యొక్క దయతో మనం బతుకుతున్నాం అనే విషయం ప్రతి వ్యక్తి గుర్తించి. ఆయుష్ ఆయన ఇచ్చిన భిక్ష. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, రేపు ఒక్క ఆయుష్ కొను నువ్వు నీ కోట్లతోని, ఏం అవసరం లేదు. రేపు ఆయుష్ 24 hours నువ్వు బతికుండాలని డిసైడ్ చేసిన వాడు ఆయన. నా ఆయుష్ని నేను కొనలేస్తానని చెప్పే కోటీశ్వరుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? నీ కోట్లతో నాకు పని ఉంది, అది ఉంది, ఇది ఉంది, దేవుడి మాటలు 4 ఈనరంటే అహంకారానికి లోనవుతున్నావే. 7 ఆకాశాల్లో ఉన్న దైవదూతల నాయకుడు మానవుడికి సాష్టాంగం చేశారే, అలాంటి హోదా నీకు ఇచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు దేవుడి గురించి ఆలోచించంటే నాకు టైం లేదంటున్నావే. రేపు 24 గంటల ఆయుష్ ఏదైతే ఉందో, ఇవాళ నైట్ 12 తర్వాత 11:30, 11:50కి నీ ఆయుష్ అయిపోతుంది. హార్ట్ అటాక్తో నువ్వు దైవదూత వస్తుంది, నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు రేపు ఆయుష్ను కొనుక్కొని డబ్బుతోని, నీ ఎకరాలతో కొనుక్కో. నీ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ చూసి మురిసిపోతున్నావు కదా, డూప్లెక్స్ బాగుంది ఇల్లు, ఆహా ఓహో అని మురిసిపోతున్నావు కదా. నీ 3 అంతస్తుల ఇల్లు అడ్డం పెట్టి, 2 అంతస్తుల ఇల్లు అడ్డం పెట్టి, లేదా ఒకటే ఇల్లు కట్టుకున్నావు, 6 గదులు వేసుకున్నావు, కింద ఏ స్టేర్ లేదు, నీ ఇల్లు అడ్డం పెట్టి నీ ఆయుష్ని కాపాడుకో, నీ ఆయుష్ని కొనుక్కో. నువ్వు జ్ఞానవంతుడు అయితే, శక్తివంతుడు అయితే. మానవుడు బలహీనుడు కాబట్టి ప్రతిఫల దినానికి స్వామి, మరణం తర్వాత నువ్వు భూలోకంలో ఏం చేసి వచ్చావని ప్రతి మానవుని అడిగేటటువంటి రోజు ఒకటి ఉంది. ఆ రోజుకి యజమాని దైవం, ఇంకెవరు అడగలేరు. నువ్వు పెట్టుకున్న దైవాలు ఎవరు అడగలేరు. దైవాలను నువ్వు భ్రమిస్తున్నావు అంతే. వాళ్ళు కూడా యుగ పురుషులు, ఋషీశ్వరులు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు బోధించిన బోధని తెలుసుకొని వారిని అనుసరించాలి తప్ప వారిని దేవుడితో సమానంగా నిలబెట్టకూడదు. మేము నిన్నే ఆరాధిస్తాము, అలాంటి మహోన్నతుడా నిన్నే ఆరాధిస్తాము. 7 ఆకాశాల్లో ఉన్న దైవదూతలు నిన్ను ఆరాధిస్తున్నాయి. మాకు దైవదూతలనే మాకు వశం చేశావు, భూమి ఆకాశాలను వశం చేశావు, జంతువుల్ని వశం చేశావు, పక్షుల్ని వశం చేశావు, వృక్షాలని వశం చేశావు, పండ్లు ఫలాలని వశం చేశావు, సముద్రాలను వశం చేశావు, సముద్రాల్లో ఉన్న చేపల్ని వశం చేశావు, ఎండని వశం చేశావు, చీకటిని వశం చేశావు. సమస్తం వశం చేసిన భగవంతుడా నీకు మాత్రమే ఆరాధన చేస్తున్నాము అని ఎవరైతే సాష్టాంగం చేస్తారో మనసావాస కర్మన రూపాయి ఖర్చు లేదు. ఈ ఆరాధన ఫ్రీ. భగవంతుడికి చేసే ఆరాధన ఫ్రీ. మీరు డబ్బుతో ఆరాధన చేస్తున్నారంటే అది వ్యాపార మార్గంలోకి వెళ్ళిపోయారు. దైవ మార్గం మీద నుంచి, నిజమైన భక్తి మార్గం నుంచి మీరు తొలగిపోయి ఉన్నారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. అలాంటి వారి నుంచి మనందరం కాపాడబడాలి. సహాయం కొరకు నిన్నే అర్థిస్తాం. చిన్న సాయమైనా నీ ఆజ్ఞ లేనిది ఏమంటారు, ఒక ఆకు కూడా చెట్టు నుంచి రాదు. అర్థమవుతుందా? ఒక చీమ నల్లబండ కింద, నల్ల చీమ అమావాస్య రోజు అర్ధరాత్రి చీమ నడిచే అడుగుల శబ్దాన్ని గ్రహించగల సూక్ష్మ ద్రష్ట దైవం అంటే, దైవశక్తి అంటే అది. దానికి కూడా ఆహారం ఇస్తున్నాడు, దానిని కూడా చూస్తున్నాడు. నీకు చీకటేమో, దేవుడికి చీకటి కాదు, దైవానికి చీకటి కాదు. కాబట్టి నిన్నే ఆరాధిస్తాము. సహాయం ఏమైనా కావాలంటే అంతటి శక్తిమంతుడు అని నువ్వు మేము తెలుసుకున్నాము, నిన్నే అడుగుతాము. పిల్లలు కావాలా, నిన్నే అడుగుతాం. ఉద్యోగం కావాలా, నిన్నే అడుగుతాం. రోగం తగ్గాలా, నిన్నే అడుగుతాం. మనశ్శాంతి కావాలా, నిన్నే అడుగుతాం. ఆరోగ్యం కావాలా, నిన్నే అడుగుతాం. మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్నే, ఇంకెవ్వరిని అడగకూడదు అనమాట. అంటే మనుషులను అడగొచ్చు, మనుషుల్ని సహాయ సహకారాలు, మనిషి సంఘజీవి.
కానీ దైవత్వం ఇచ్చి వేరే వాళ్ళని ఇది నీ ద్వారా అవుతుంది, నీ ద్వారా పిల్లగాడు పుడతాడు, నీ ద్వారా కలిసి వస్తుందని వేరే వాళ్ళకి అలాంటి కోరికలు కోరకూడదు. మాకు రుజుమార్గం చూపించు, ఈ జీవితం భూలోకంలో తీసుకొచ్చి మమ్మల్ని బడేసావు, మమ్మల్ని పెద్ద చేసావు, మాకు జ్ఞానం ఇచ్చావు, మాకు రుజుమార్గం చూపించు, మాకు స్వర్గాన్ని చేరే దారిని చూపించు, నిజమైన భక్తి మార్గాన్ని చూపించు, మహనీయుల ఋషీశ్వరుల యుగపురుషుల ప్రవక్తల మార్గాన్ని మాకు చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గం ఇది. యుగపురుషులు ఋషీశ్వరులు నడిచిన మార్గాన్ని మాకు చూపించు, పుణ్యపురుషులు నడిచిన మార్గాన్ని మాకు చూపించు. వారిపై నీ శుభాలు ఎలా కురిపించావో, వారి కోరికలు యుగపురుషులు అందరూ కూడా పెద్ద పెద్ద మహిమలు చూపించారు, అద్భుతాలు చూపించారు. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ని లేపాడు, పక్షిని మట్టితోని పక్షి బొమ్మను చేసి దాంట్లో దేవుడి పేరుతో ప్రాణం ఊదాడు, గుడ్డివాడికి కళ్ళు రప్పించాడు దేవుడికి ప్రార్థన చేసి. అర్థమవుతుందా? అలాగే ఇంకా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చంద్రుడిని చీల్చారు, ఇలాగ దేవుడి ఆజ్ఞ మేరకు ఈరోజు చంద్రుడు చీలిపోతాడు అన్నారు. యుగ పురుషులు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో మహిమలు చేశారు. వాళ్ళంతా చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే మేము చేయలేదు, మాతో దైవం ఈ మహత్యాలు చేపించాడు చూపించాడు. మాకు మహత్యాలు కాపోయినా కానీ వారు నడిచిన పుణ్యపురుషులు నడిచినటువంటి దారిలో మమ్మల్ని నడిపించి మాకు కూడా సందర్భంగా ఆపదల సమయంలో నుంచి మమ్మల్ని బయటపడేవి. ఇక నీ కోపం ఎవరి మీద అయితే విరుచుకుపడిందో, నీ శాపం ఎవరి మీద అయితే విరుచుకుపడిందో అర్థమవుతుందా? ఎవరినైతే నువ్వు శిక్షించావో దుర్మార్గులు, దుష్టులు, దారి తప్పిపోయిన వారి మార్గం నుంచి మమ్మల్ని కాపాడు. ఇంతే. ఇది అజా తర్వాత ప్రతి నమాజులో 250 కోట్ల మంది పైగా ప్రపంచం మొత్తం, భూమండలం మొత్తం నిరంతరం ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా నిరంతరం ఇలాంటి ఆరాధన సాక్షాత్తు భూమి ఆకాశాల యజమాని అయిన దైవానికి ఈ ఆరాధన భూలోకంలో చేయబడుతుంది. ఆ ఆరాధనలో మీరున్నారా? ఆ 250 కోట్ల మందిలో మీరున్నారా? చెక్ చేసుకోండి. ఇక్కడ కల్చర్ కాదు, ఏది కల్చర్తో సంబంధం లేదు. నువ్వేం బట్టలేసావు, పైజానాలు చేసావా, నెత్తని టోపీ పెట్టావా, ఇజ్జోడు దైవం. దేవుడు అంటే నీకు ఎంత జ్ఞానం తెలిసింది, దేవుడు అంటే నీ గుండెల్లో ఎంత భయం ఉంది, ఇదొక్కటే చూస్తాడు. కల్చర్ నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, ఆ స్వేచ్ఛ నీకుంది. కల్చర్ ఉంటేనే దేవుడిని తెలుసుకున్నట్టు కాదు. ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది. కల్చర్ని గౌరవించండి. కల్చర్లో దైవానికి కోపం రానంత వరకు నీ కల్చరు దేవుడు అబ్జెక్షన్ చేయడు. నీ నెత్తిన టోపీ లేకపోయినా నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నీ పైజామాలు ఆల్చి లేకపోయినా నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నీ నమాజ్ దేవుడు అంగీకరిస్తాడు. నీ గడ్డం లేకపోయినా నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నీకేముండాలి? శారీరక శుద్ధి ఉండాలి, మానసిక శుద్ధి ఉండాలి, అంతే. శారీరక శుద్ధి, మానసిక శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని వ్యవహారాలు చేసినా దైవం నీ ముఖాన్ని కొట్టేస్తాను నీ నమాజ్ని, నీ ఆరాధన అన్నాడు. కాబట్టి మంచి వాళ్ళగా మంచి దారిలో నడిపించే అనుగ్రహాన్ని ప్రసాదించమన్న దైవాన్ని కోరుకుంటూ, సత్సంబంధాలు కలిగి ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమన్న దైవాన్ని కోరుకుంటూ, ఎవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఆరోగ్యం ఉందండి. ఎవరికైతే అప్పుల పాలై ఉన్నారో వారి అప్పుల్ని తీర్చేటటువంటి ఉపాధి మార్గాన్ని తెరవమని ఆ దైవంతో వేడుకుంటున్నాం, దువా చేస్తున్నాం. ఈ మసీద్ తరపు నుంచి ఇంత శుభోదయాన ఎవరైతే ఇంకా కష్టాలు కడగణలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, మానసిక క్షోభ నుంచి మమ్మల్ని అందరినీ బయటపడేవేమని నీతో దువా చేస్తున్నాం. అలాగే పెళ్ళిడికి వచ్చిన పిల్లగాళ్ళు ఉన్నారు, వారికి త్వరగా వివాహాలు అయ్యేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని నీతో శరణవేడుతున్నాము. ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు కలగట్లేదు, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిందని చెప్పి బాధపడుతూ ఎదురు చూస్తూ సంతానం ఎప్పుడు మాకు అందిద్దా, ఎప్పుడు మాకు సంతోష వార్త మాకు తెలుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వారందరికీ సంతానాన్ని అనుగ్రహించమని నీతో వేడుకుంటున్నాం. ఎవరైతే తల్లిదండ్రులు మా కొడుకు పెద్దయ్యాడు, పెళ్ళైంది, పిల్లగాళ్ళయ్యారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారో, అలాంటి తల్లిదండ్రులను చూసుకునే ఒక బాధ్యత నా మీద ఉందని చెప్పి ప్రతి వ్యక్తి గుర్తించేటటువంటి తల్లిదండ్రుల పట్ల దయతో ఉండండి. వృద్ధాప్యులైన తల్లిదండ్రులకి సేవ చేసుకోండి, అది పెద్ద పుణ్యం. భూలోకంలో నువ్వు భూలోకం మొత్తం చుట్టొచ్చినా, ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, తల్లిదండ్రులకి సేవ చేయని వాడు ఎంత నమాజ్ చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా వాడు దరిద్రుడే, వాడికి పుణ్యం రాదు. అలాంటి దుర్మార్గుల వ్యవహారాలు మేము చేయకుండా తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని నీతో దువా చేస్తున్నాం, నీతో వేడుకుంటున్నాం. అలాగే ఈ ఊరి నుంచి ఎంతమంది అయితే ఆడపడుచులు ఇతరుల వాళ్ళకి కోడలుగా వెళ్ళారో
వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా అనుగ్రహించమని నీతో వేడుకుంటున్నాం. భార్యాభర్తల బంధం డిస్టర్బెన్స్ అయ్యింది. భర్త అంటే విముఖత ఉంది. 2 పిల్లగాళ్ళు అయిన తర్వాత చిటపట్టలు మొత్తం చికాకులు అన్నీ ఏం లేకుండా ఆప్యాయత అనురాగంతో భార్యాభర్తల బంధం మధురంగా గొప్పగా సంసార బంధం ముందుకు నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని నీతో వేడుకుంటున్నాం. పిల్లల్ని ధర్మ మార్గంలో మంచి మార్గంలో పెంచి మంచి మార్గంలో నడిపించేటటువంటి బాధ్యతని తల్లిదండ్రులు గుర్తించి ఆ బాధ్యతని నిర్వర్తించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఓ దైవమా నీతో ఇంత శుభోదయన మనస్ఫూర్తిగా మా మీద దయ చూపిమని, మా మీద ప్రేమ చూపిమని, నువ్వు మాత్రమే ప్రేమ చూపించేవాడివి, నువ్వు మాత్రమే దయ చూపించేవాడివి, నువ్వు మాత్రమే కనికరించేవాడివని ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించమని ఏవైతే కోరుకుంటున్నామో, ఇంకా ఏమేమి కోరుకోవాలో, ఇంకెవరెవరు ఏ అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు. వారందరి అవసరాలు నీకు తెలుసు. వారికి ఈ అనుగ్రహాలని ప్రసాదించి అందరం అన్నలదమ్ముల్లాగా ఐక్యమత్యంగా కలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమీన్. తదాస్తు. జై హింద్.